బాబు నమస్కారం. అమ్మ నమస్కారం. చాలా బాధగా ఉందయ్యా. దేనికి సార్? ఇవాళతో లాస్ట్ స్కిట్ అని విన్నాను. మమ్మల్ని ఎందుకు తీసేస్తున్నారు సార్? నీ టాలెంట్ ఎక్కువైపోయి అందరికన్నా ఎక్కువ హిట్స్ నీకు వస్తున్నాయి. సో మిగతా అందరు టీం లీడర్లు అతను తీసేస్తే గానీ మేము చేయమన్నారు. ఓవర్ టాలెంట్ ఉండొచ్చు కానీ ఓవర్ పేమెంట్ అయితే ఇంకా రావట్లా. సరే బాగా అయితే. ఒకవేళ జబర్దస్త్ నుంచి నన్ను తీసేస్తే మా మరదల్ని పెళ్లి చేసుకుని నేను చాలా హ్యాపీగా ఉంటా. అది ఎలా ఉంటుందో చూడండి. రోజా గారు, నాకు ఇద్దరు బావలండి. వాళ్ళలో నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు? ఎవరో లక్కీ ఫెలో. మా ఊరి దేవుడు అందాల రాముడు, మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు. మా ఊరి దేవుడు అందాల రాముడు, మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు. ఇంతకీ వాడెక్కడ? ఎరా పాట ఎలాగుందా? ఈ పాట మొత్తం మీద నీకు సూట్ అయ్యే లిరిక్ ఒక్కటేరా. ఏంటిది? ఒక్క పెట్టనైనా కొట్టలేడు సోగాడే. సరే కానీ నా ఎంట్రీ చూసి భయపడ్డావు కదా. ఒరే, మంచం మీద పడ్డానికి మంచాన పడ్డానికి చాలా తేడా ఉంటది. మంచం మీద పడే వయసు నాది, మంచాన పడే వయసు నీది. తేడా లేదట్రా. అయినా నీ కర్ర తెచ్చుకుంది స్టైల్ గా నిలబడడం కోసం, నువ్వు తెచ్చుకుంది ఈ భూమి మీద నిలబడడం కోసం. మా వాడి రాజేశాన్ చూడరా. ఎవర్రా వాడు? దమ్ముంటే కనిపించి మాట్లాడరా. నేను ఎక్కడ ఉన్నాను రా. ఓ ఇక్కడే ఉన్నావా? నీ జీవితం వీపు లాంటిదిరా, కనిపించదు చేతికి అందదు. రాజుగాన్ని చూడ రాజసంగా ఉండ, పొట్ట విప్పి చూడ 10 రోగాలుండా. నైట్ అయితే నడుము నొప్పులుండా, విశ్వదాభిరామ వాడి ఒళ్ళంతా రోగాలేరా మామ. నువ్వు అలా ఊగకరా. నీ ఊపుడికి నీ చేతిలో సూడిగేదలు పెడితే అది పాడిగేదైద్దేమో. ఏంట్రా ఇది? నువ్వు గెలిస్తే ఇవి తింటానని పందెం, వాడు గెలిస్తే ఇవి తింటానని పందెం. మొత్తానికి తినడానికైతే ఫిక్స్ అయ్యావు. ఇప్పుడు ఉట్టి కొట్టే కార్యక్రమం ప్రారంభమవుతుంది. నువ్వు ఉట్టి కొట్టగానే ఊళ్ళో ఉన్న ఆడవాళ్ళందరూ నిన్ను ఎత్తాలని చూస్తున్నారు. అందరూ అవసరం లేదు, ఒక 4 ఎత్తనే చాలు. ఇక్కడ దగ్గరలో మనం తీసుకెళ్ళొచ్చు. ఎవరిది? ఊళ్ళో కొత్తగా వచ్చిందన్నా. ఇది నా కోసమే పుట్టినట్టుంది కదా. నీ కోసం పుట్టినట్లేదు, నీకే పుట్టినట్టుంది. దండ్లది రెడీ చేసుకోండి, ఉట్టి కొడుతున్నాను. ఈ మట్టి కొట్టుకుపోయేవాడు ఉట్టి కొట్టుకుపోతాడని మీరు అనుకుంటున్నారా? 70 ఏళ్ల వయసులో ఈ వృద్ధ బాలుడు చేసే సాహసానికి ఇతను ఉంటాడా పోతాడా? ఆప్షన్ ఏ పోతాడు, ఆప్షన్ బి ఖచ్చితంగా పోతాడు, ఆప్షన్ సి వాడు పోవటానికే పుట్టాడు. అన్ని ఆప్షన్లు పోతాయనే ఉన్నాయట్రా. నీకు వేరే ఆప్షన్ లేదురా. సరే అవుతాను, ఉట్టి కొడతాను. రెడీయా? ఒరే ఇదేంట్రా పైకి కిందకి వెళ్తుంది, మధ్యలో ఆగదా? ఎందుకు తాడిప్పి కింద కూర్చోబెట్టి కొట్టుకోరా? నీలాంటోడే మనసేం బాగాలేదని మోషన్ టాబ్లెట్లు వేసుకున్నాడంట. ఉట్టి కొట్టిన వెంటనే దాంతో పెళ్లి, వెంటనే శోభనం. ఉట్టి కొట్టిన వెంటనే చిన్న కర్మ, 10 రోజులకు పెద్ద కర్మ. కానీ నువ్వు ఇదేంట్రా నా ప్రమేయం లేకుండానే బాగా తెలిసిపోయింది. ఇప్పటికైనా అర్థమైందా? పెళ్లి కూడా నీ ప్రమేయం లేకుండానే అన్ని జరిగిపోతుంటాయి. రాధా, నువ్వు లేకుండా నేను ఒక్క రోజు కూడా బతకలేను రాధా. అది ఉన్నా కూడా నువ్వు ఒక్క రోజు కంటే ఎక్కువ బతకలేవురా. దాని కోసం నేను ఏదైనా చేయగలను రా. కానీ దాన్ని ఏం చేయలేవు కదరా. ఆ అమ్మాయి మా అన్నకు దక్కకపోతే నేను కిరసనాలు పోసి అంటించుకుని కాలిపోతా. ఇంతకు ముందు ఒకసారి ఇలా ట్రై చేసావు కదా, నీకేలా తెలిసిపోతుంది. అయినా నన్ను పెళ్లి చేసుకోబోయేడికి కొన్ని రూల్స్ ఉన్నాయి. తను కబడ్డీలో పెద్ద తోపై ఈ కబడ్డీ వచ్చా? కబడ్డీ వచ్చా? ఒరే బ్యాట్లు వికెట్లు రెడీ చేయండి రా. నీ మీద ఊసి ఊసి నాకు కూడా బోరు కొట్టింది రేట. నేను వచ్చేసా. ఇప్పటిదాకా మీది పెద్ద లగాన్ టీం అనుకున్నారా? ఇది ఎంటర్ అయ్యి తెలిసింది మీది పెద్ద లంగా టీం అని. ఎవరు వస్తారో రండి. నేనే వస్తా. ఒక కేకు ముక్క, అందరికి తెలిసిన బుటేకు చెక్క.
ఏంటి రాఘవేంద్రరావు గారి పాటకి రాక్షస బెల్ ఎక్స్ప్రెషన్ ఇచ్చినట్టు ఎక్స్ప్రెషన్ ఏంటి? రెండు రైసారు ఎవడో రెండోసారి కూడా మాకు ఇచ్చే అవకాశం. రెడీ దూకు. 1 సెకండ్. ఒక గండం గడిచింది అనుకునే లోపే కబడ్డీ రూపంలో ఇతను నీకు ఒక గండం ఉరించింది. ఈ గండంతోనేగా ఈసారి ఇతని పిండం ఎవరు పెడతారు? ఒకవేళ పెడితే అది ఎవరు తింటారు? ఏ కాకులు, బి తోడేళ్లు, సి గద్దలు, డి దొరబాబు. నేనేంటి తింటానండి? చాకలతో నాకు రైతే ఏం దొరికినా తింటావు నువ్వు. రెడీయా? యవ్వనాన్ని వదులుకోను, ఈ యవ్వనాన్ని వదులుకోను, ఈ అబద్ధాన్ని నిజం చెయ్యను, ఈ అబద్ధాన్ని నిజం చెయ్యను. కాసేపు అలాగే తిరుగుతాడు, అలుపు పెరిగిద్ది, ఆ తర్వాత బీపీ పెరిగిద్ది. మళ్ళీ కోత వస్తాను కదా, మళ్ళీ రా. చూస్తాను రా. వెళ్ళు. ఇప్పుడు నీ సంగతి పడతా. మా ఊర్లో ఒక పడుచుంది, బీరు అంటే భయం అన్నది. మల్లమ్మక్క మల్లమ్మక్క మల్లమ్మక్క. రాజన్న నేను వెళ్తా. ఇల్లన్నా రే, ఎద్దు తాడు దింపుకొని వస్తుంది, చాలా జాగ్రత్తగా ఉన్నాడు మీరు. ఏంట్రా ఏనుగు తొండంతో అరటి పొలకాయలు తీసుకెళ్ళిన టట తీసుకెళ్ళావు నువ్వు? ఎవరు నెక్స్ట్ ఎవరు వస్తున్నారా? నేను గాని బరిలో దిగానండి, వెనక ముందు ఆలోచించాలి. 6 దాటితే నువ్వు ఆడా మగాన్ని కూడా ఆలోచించలేరా? ఒక్కటే చేసా దొరికిపోయా, ఒక్కటే చేసా దొరికిపోయా. మా దగ్గరికి రావేంట్రా? మీతో నాకు పని లేదు. ఒక్కటే చేసా దొరికిపోయా. ఒరే నువ్వు ఒకటి చేశానని చెప్తున్నావా, ఇంకోటి చేయడానికి వాళ్ళని పిలుస్తున్నావా? ఏం రా రాజు మొత్తం అయిపోయారా? ఏంట్రా అది? అంబులెన్స్. ఓ ట్రావెలింగ్ చేసి చేసి అలవాటు అయిపోయిందా? పోయాడా? ఏమైందండి? 1 సెకండ్. మీరందరూ అనుకున్నట్టే కాలం ఈ కటిక వృద్ధుల్ని కాటేసింది. ఇక మీరు చూసినట్లయితే చేతులు చెంపాపేటల్ని, కాళ్ళు కాచిగూడల్ని. మరి ఇటువంటి అనిశ్చిత పరిస్థితుల్లో ఇతను సంసారం చేసుకుంటే చేయగలడా? ఆప్షన్ ఏ చేయలేడు, ఆప్షన్ బి ఆ దేవుడికే తెలియాలి.